హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సంధ్య రాణి, క్లినికల్ సైకాలజిస్ట్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం, బీపీ రావడం, డ్రై మౌత్ అంటే గొంతు ఎండిపోవడం కానీ, యాంగ్జైటీ కానీ అంటే సడన్గా భయం వేయడం కానీ, చిరాకు పడడం కానీ, విసుక్కోవడం కానీ జరుగుతుంది. నిద్ర లేకపోవడం అండ్ డయేరియా అంటే లూజ్ మోషన్ అవడం, మోషన్స్ ఫ్రీ లేకపోవడం, యూరిన్లో మంటడం అండ్ నౌసియా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, వామిటింగ్ కానీ, మంట మండడం కానీ, తీవ్రమైన హెడేక్ ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా ఉండదు. చాలా వరకు బాడీ టైర్డ్నెస్ అనేది ఉంటుంది అండ్ చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళకి మొదటగా ఫీలింగ్స్ అనేది కంట్రోల్ ఉండవు. ఎవరైనా ఏదైనా చెప్తే అది మైండ్కి ఎక్కించుకునేంత కెపాసిటీ అనేది కోల్పోతుంది మనుషులకి. కాబట్టి ఇప్పట్లో ఈ రీసెంట్ జనరేషన్కి ఆల్కహాల్ అనేది మంచిది కాదు. సో మేము ట్రీట్ చేసిన పేషెంట్లలో ఆల్మోస్ట్ అందరు క్యాండిడేట్స్ కూడా ఆల్కహాల్ అడిక్ట్ అయిన వాళ్ళే. సో ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండి. ఎక్కడ తిరిగి ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. సో బెటర్ మీరు ఆల్కహాల్ మానేయడం మంచిది. ఆల్కహాల్ మానేయండి అండ్ మీ ఫ్యామిలీని, హెల్త్ని కాపాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.